ఏమ్మా, కూరగాయలు పోయంగానే వచ్చేసావా? ఏం తింటున్నావు తల్లి? ఈరోజు కూరగాయలు ఇయ్యానండి. వర్షం పడుతుంది, కూరగాయలు ఎక్కువ రాలేదు, ఉన్నాయి కూడా సరిగ్గా లేవు అంట. అందుకని ఇవే తీసుకొచ్చాడు. ఈరోజు అయితే నేను పిల్లోడికి చెప్పి తెప్పించుకున్నాను. ఉన్నా లేకపోయినా టమాటాలు మాత్రం నాకు కంటి నిండా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చడికైనా, చారుకైనా, కూరకైనా అన్నిటికీ అది అది మిక్సింగ్ ఉండాలి కదా. ఈ రాలిపోయిన ఆకులు అయితే మా బన్నుగారు తింటున్నారు. పాలకూర పాలకూర, చుక్కకూర, బచ్చల కూర అన్నీ దాంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు అయితే అంటే ఒక్కసారి తెచ్చుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కూడా పాడైపోతున్నాయి ఈ మధ్య. అందుకని తక్కువ తెచ్చుకుంటున్నాను. ఎలాగున్నాయో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా బన్నుగారు ఆకులు అలములు తింటున్నారు. తినమ్మా, తిను. చూసారుగా, ఈ ఆకుకూరలు కవర్లో తీసినప్పుడు 2 ఆకులు అయితే దాని మీద రాలి పచ్చిమిర్చి మీద అవి తింటుందన్నమాట. ఆ ఆకు కూడా తీసుకోమ్మా. ఇందుకో. ఆ జున్ను అయితే రాదు అసలు. ఏ మూల దొరికితే ఆ మూల పడుకునేది. తిండి మీద ఉండదు దానికి. దీనికి ఆకలి అయితే కొద్దిగా టిఫిన్ చేసిద్ది. 1 గంట ఆగాక 2 ఆకులు తినిద్ది. అలా కొద్ది తింటుంది అనమాట ఆకలి వేసినప్పుడు అంతా. జున్ను గారు ఇప్పుడు వచ్చారు. ఏమేమి తెచ్చారని లెక్కేస్తున్నారనమాట కూరగాయలు. వాడికి పచ్చిమిరకాయలు కావాలి. ఏం కూర? దుంపలు అన్నా, దోసకాయ అన్నా, అన్నీ చూపిస్తే ఏమండాలరా? అన్నీ చూపిస్తే ఏమండాలంటున్నా. ఇయ్యానండి. ఇంకా అవి అయిపోయినాయి, చూసేసాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వారం ఇయ్యే ఫ్రెండ్స్. వర్షాల వల్ల ఏమీ రావట్లేదంట కూరగాయల మార్కెట్లో. 2 సార్లు తిరిగి టమాటాలు లేవని చెప్పి తిరిగి వచ్చేసాడు పిల్లోడు. ఇంకా ఆకుకూరలు అయితే గిన్నెలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి బాగా చేసి పక్కన పెట్టుకుంటాను. పప్పులోకి వేయటానికి బాగుంటాయి ఫ్రెండ్స్. లేదంటే పులుసు కూర వండుకోవాలి.